ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే ప్రభువు బల్ల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటంటే చాలామంది ప్రభువు బల్ల అని చెప్పి కొంతమంది మైదా పిండితో రొట్టె చేస్తారు, కొంతమంది బిస్కెట్లు ఇస్తారు, కొంతమంది చేస్తారు. అయితే ప్రభువు బల్ల ఏ పిండితో మనం చేయాలి అనే అంశం కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన ప్రి పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికే స్తుతులు స్తోత్రాలు అయినా. ఇదిగో ప్రభా, మీ ప్రియ బిడ్డ మీ వర్తమానం అందిస్తుండగా వింటున్న ప్రతి ఒక్క హృదయంలో తండ్రి, అయా తండ్రి నన్ను విని గ్రహించి తండ్రి వాక్యాన్ని ప్రకారంగా చేసే భాగ్యాన్ని నమ్మని యేసయ్య నామములు పెట్టి అడుగుచున్నాను తండ్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ప్రభు బల్ల గురించి ఏంటంటే యేసు ప్రభు జీవాహారం నేనే అని చెప్పారన్నమాట. చదువమ్మా ఈ యోహాను 6:48. విశ్వసించువాడు నిత్యజీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తినుచు చనిపోయిరి. దీన్ని తినేవాడు సావకుండానట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తేనే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారము పరలోకములకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పారు అంటే జీవాహారం నేనే అని యేసు ప్రభు చెప్పారు. జీవాహారం నా శరీరమే అని చెప్పారు. అంటే బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉంది, మనుషులు రొట్టె వలన మాత్రం జీవించదు కానీ దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను అని దేవుని వాక్యం చెప్తుంది. మరొక దగ్గర ప్రభు ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో జీవాహారము నేనే అని చెప్పారు. కానీ ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఉంది. అంటే నేను జీవపు రొట్టెనని ప్రభు చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభు అనేక చోట్ల నేను జీవపు రొట్టె అని చెప్పారు. చాలామంది కొంతమంది బన్నలు వాడతారు, కొంతమంది బిస్కెట్లు వాడతారు, కొంతమంది అలా వాడతారు. కానీ అసలు రొట్టె జీవపు రొట్టె అంటే రొట్టె ఎలా తయారవుతుంది? మరొక విషయం చెప్పాలంటే యేసు ప్రభు తాను గోధుమ గింజతో పోల్చుకున్నారు. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోద్ది. అది భూమిలో పడి చనిపోతే అది విస్తారమైన ఫలాలు ఫలిస్తుందని తన గురించి తాను గోధుమ గింజతో పోల్చుకున్నారు దేవుడు. అలాగే గురుగుల గోధుమ గురించి ఒకసారి ఉపమానం చెప్పారు కదా మత్తయి సువార్తలో. అక్కడ ఏముందంటే గురుగులు అంటే చెడు విత్తనాలు, దెయ్యం పిల్లలు, గోధుమలు అంటే దేవుని పిల్లలు అని చెప్పారు. అంటే దేవుని బిడ్డల్ని గోధుమలతో పోల్చారు. అలాగే తాను యేసు ప్రభు గోధుమ గింజతో పోల్చుకున్నారు. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ప్రభు చెప్పారు. నేను జీవపు రొట్టెను అని చెప్పారు. ఆ రొట్టె ఎలా తయారవుతుంది అంటే గోధుమలు తీసుకొచ్చి మొట్టమొదటి ఏం చేస్తారు, అది మిల్లు వేస్తారు. అవి బాగా నలుగొట్టబడి పిండి చేయబడతాయి. అంటే అది మనకేం బోధిస్తుందంటే యేసు ప్రభు ఈ లోకానికి ఒక గోధుమ గింజగా వచ్చి అది నలుగొట్టబడి, ఆ గోధుమ ఏం చేస్తాం, నలుగొట్టబడి పిండి చేయబడి, ఆ పిండి అయిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని చపాతీలాగా ఒక చపాతీగా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఏమవుతుంది, రొట్టె ఇవ్వాలంటే అది మళ్ళీ పెనం మీద కాల్చాలి కదా. ప్రభు మన కోసం కాయపట్టబడి, మన కోసం నలుగొట్టబడి ఒక పిండిగా మార్చబడి అది మళ్ళీ చపాతీగా మనం రొట్టె చేసి దాన్ని అగ్గిలో పెట్టాలి. అంటే యేసు ప్రభు ఏం చేశారు, అగ్ని వంటి మహాశ్రమలు పొంది మన కొరకు ఒక రొట్టెగా తయారయ్యారు. దానికి ఇది సాదృశ్యం అన్నమాట. అంటే ఒక రొట్టె తయారు చేయాలంటే అది అగ్గిలో కాల్చబడినట్టుగా ప్రభు మన కొరకు జీవాహారం నేనే, జీవపు రొట్టె నేనే. అంటే ఆ రొట్టె కాల్చబడిన తర్వాత అది గోధుమ గింజతో ప్రభు పోల్చుకున్నారు. కానీ మైదా పిండి అది వాడకూడదు. తర్వాత పులియని రొట్టెగా ఉండాలి. మనం కొరింథీ రాసిన పత్రికల్లో చూసినట్లు ఐదో అధ్యాయంలో అది ఎలా ఉండాలంటే పులియని రొట్టె అయి ఉండాలి, పొంగని రొట్టె అయి ఉండాలి. చూడమ కొరింథీ రాసిన 5వ అధ్యాయం, దుర్మార్గత దుష్టత్వంతో అని పులిసిన పిండితో కాకుండా నిష్కాపటము
పవిత్రమైనటువంటి పులియని రొట్టెతో పండుగ ఆచరించుదాం అన్నాడు. అంటే ఆ పులి అది పొలకూడదు, అది పొంగకూడదు. మీరు అతిష్ఠించడం మంచిదే, పులియని పిండి కొంచెమైనను ముద్దంతి పులిసిపోను. మీరు ఎరగరా, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయుడి. ఇంతేకాక క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడును గనుక పాతదైన పులిపిండి అయినను దుర్మార్గతీయను దుష్టత్వమును అనే పులిపిండినైనను కాకుండా నిష్కపటములను సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. ఈ రొట్టె ఎలా ఉండాలి? పులిసిపోకూడదు. అది అందుకే బన్నలా ఇవ్వకూడదు. ప్రభు బల్లకి శ్రేష్టమైన ఒక రొట్టె, ఒక చపాతీలా తయారు చేసి అగ్గిలో మనం కాల్చి దాని ప్రార్థన ద్వారా అది ప్రభు యొక్క ఆహారానికి సాదృశ్యంగా ఉంటుంది. ప్రభు యొక్క ఆహారానికి, జీవాహారానికి, జీవపు రొట్టెకి అది సాదృశ్యం. యేసు ప్రభు శరీరానికి సాదృశ్యం. శరీరం అంటే సంఘమే కదా, సంఘమే శరీరం. ఒకే రొట్టెలో అందరం పాలు పంచుకుంటాం కాబట్టి అనేకమైన మనం ఒక్క శరీరంగా ఉన్నాం. ఆ రొట్టె ఎలా ఉండాలి? పులియని రొట్టెగా ఉండాలి. రెండోది ఏంటి? అది గోధుమ పిండితో చేయబడాలి. అగ్ని వంటి మహాశ్రమలు పొంది ఎలాగైతే ప్రభు మన కోసం రొట్టెగా జీవాహారంగా మారారో, ఈ రొట్టె గోధుమ పిండితో చేసినటువంటి పులి అనేటువంటి రొట్టెతోని ప్రభు బల్ల తయారు చేసి దాన్ని ప్రభు బల్లగా ఇవ్వాలి. కానీ మనం ఏదో బజార్లో కొనేసి పొంగిపోయిన రొట్టెతో పులిసిపోయిన రొట్టెలకు ప్రభు బల్లకి ఇచ్చేస్తుంటారు చాలామంది. అది తప్పు. ఇది వాక్యానుసారమైన పద్ధతి. కాబట్టి మనం దేవుని వాక్య ప్రకారంగా ఇలాగ మనం ఇచ్చిన ఒక దేవుడు నామం మహింపరచబడదు. అలాగే ద్రాక్షరసం ఏంటన్నారు ప్రభు? ఇది నా రక్తం అని చెప్పారు. రొట్టె ఏం చెప్పారు ప్రభు? రొట్టెని విరిచి వడ్డించి ఇగో నా శరీరం తినండి అన్నారు. దేవుని శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెని, దేవుని పరిశుద్ధ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష మనం తాగి, ఆయన రక్తం మనం తాగి, ఆయన శరీరాన్ని మనం తిన్నప్పుడు మనలో జీవం కలుగుతుంది. అంత్య దినమందు వారిని లేపుతానని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి ఈ చిన్న సందేశం దేవుని సన్నిధిలో మహిమపరచడం, దేవుని నా మహిమార్థం ఈ చిన్న సందేశం జీవించబడను కదా. మహాపరిశుద్ధుడైన దేవా, మహాగణుడైన దేవా, నాయన మీ పరిశుద్ధ నామానికి స్తుతులు. ఇదిగో నాయన తండ్రి, మీ బిడ్డ మాట్లాడుతున్న ఈ వర్తమానము ప్రభు వింటున్న వారందరూ హృదయాలు నీరు కట్టి ఫలింపచేసావునయ్యా. జీవాహారం నేనే అన్నారు ప్రభా. మీ శరీరాన్ని, మీ రక్తాన్ని నాయన ప్రభా ఎంత అది శ్రేష్టమైనదో తండ్రి ఎరిగి వాటి ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములు పెట్టి అడుగుచున్నాను తండ్రి.